బ్రేకింగ్ అంతోంది. ఎట్టకేలకు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా సుచరితా రెడ్డి పేరును అనౌన్స్ చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరు అసెంబ్లీ సీట్ ఖాళీ అయింది. దీంతో పాలేరు ఉప ఎన్నిక టికెట్ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకే కేటాయించాలని నిర్ణయించింది పీసీసీ. ఆయన భార్య సుచరితా రెడ్డిని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ఇక అభ్యర్థి ఫైనల్ కావడంతో ప్రచారం వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టి పాలేరు సీట్ను సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా సుచరితా రెడ్డి పేరును అనౌన్స్ చేశారు పీసీసీ చీఫ్. తమ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి మరణంతో పాలేరు అసెంబ్లీ సీట్ ఖాళీ అయింది. దీంతో పాలేరు ఉప ఎన్నిక టికెట్ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకే కేటాయించాలని నిర్ణయించింది పీసీసీ. ఆయన భార్య సుచరితా రెడ్డిని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ఇక అభ్యర్థి ఫైనల్ కావడంతో ప్రచార వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టి పాలేరు సీట్ను సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? సౌమ్య, సుచరితారెడ్డి పేరును దాదాపు 3 రోజుల క్రితమే హైకమాండ్ కు పీసీసీ పంపించింది. కానీ ఆ తర్వాత జిల్లాలో ఉన్న రాజకీయ గ్రూపులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రూపులు, తర్వాత ఆర్థిక వనరుల అంశం పైన పరిశీలించాల్సి వచ్చింది. మధ్యాహ్నం పొంగులేటి సుధాకర్ రెడ్డి పేరును కూడా పేరు మీద తీసుకొచ్చారు. ఆ పేరును కూడా పరిశీలించారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సింపతి గెయిన్ చేసుకోవాలి, సింపతి ఉందంటే రామరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరితారెడ్డికి అభ్యర్థిత్వం ఇవ్వాలని ఆ జిల్లా నేతలు, తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ కూడా సూచించారు. దానికి తోడు మిగతా పార్టీలు, వైసీపీ కావచ్చు, టీడీపీ, ఇతర పార్టీల మద్దతు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. సుచరితారెడ్డి అభ్యర్థిత్వం అయితేనే మిగతా పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. వేరే అభ్యర్థి అయితే సెంటిమెంట్ పండదు, మిగతా పార్టీల మద్దతు ఉండదు. కాబట్టి సుచరితారెడ్డి పేరునే ఫైనల్ చేశారు. మధ్యాహ్నమే ఏఐసీసీకి అధికారికంగా పీసీసీ నుంచి లేఖ పంపించారు. హైకమాండ్ నుంచి కొద్దిసేపటి పీసీసీకి అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చింది. పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అయితే సుచరితారెడ్డిని అభ్యర్థిత్వం ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మిగతా పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్లాలన్నది ఇక్కడ ప్లాన్ గా కనిపిస్తుంది. ప్రధానంగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, గిరిజనులు కావచ్చు, అక్కడున్న అత్యధిక ఓట్లున్న వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్ బ్యాంకు రామరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా 6th ఓట్ బ్యాంకు పాలేరు నియోజకవర్గంలో ఉంది. దాదాపు 22,000 ఓట్ల మెజార్టీతో 2014లో రామరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా హోప్స్ తో పాలేరు వైపు వెళ్తున్నారు. పాలేరులో రేపు నుంచి పాలేరు నియోజకవర్గంలో ప్రచారం చేయాలి, ప్రతి గ్రామం తిరగాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఒక సమావేశం జరగబోతుంది గాంధీ భవన్ లో. పాలేరు నియోజకవర్గం సంబంధించిన ప్రచారము, మిగతా స్ట్రాటజీస్ అన్ని కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి గోల్కొండ హోటల్లో పీసీసీ కార్యవర్గ సమావేశం ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. ఆ సమావేశంలో కూడా పాలేరు కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధంగా గట్టెక్కాలన్న అంశంపైనే చర్చిస్తున్నారు. టీడీపీ కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ అంశంపై కూడా కొద్దిసేపు క్రితమే క్లారిటీ వచ్చింది. ఇక మిగతా ప్రజా సంఘాలతో కూడా రేపు సమావేశం కాబోతున్నారు. మొత్తంగా కూడా ప్రతిపక్షాలన్నింటినీ కలిపి, ఒక సిపిఎం మినహాయించి మిగతా పార్టీ అన్నింటినీ కలిపి అధికార పార్టీ మీద కోరుకు కాంగ్రెస్ దిగబోతుంది. సౌమ్య. Yes, right, Shiva. Thank you.